ఓకే చూడండి, ఈ చాప్టర్ ఇండిసిస్ అండ్ సాలిడ్స్ మొన్న అక్టోబర్ 5th నేను CSAT-లో 2 బిట్స్ పడ్డాయి. చూసుకోండి క్వశ్చన్లు. ఎస్ఏలో 2019 6 బిట్స్ పడ్డాయి. CGL ఇప్పుడు SSCL ఇప్పుడు 6 పడతాయి. RRB NTPC గ్రూప్ డి 2 బిట్స్ పడతాయి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, సాలిడ్స్ అండ్ ఇండిసిస్. మరి ఇండిసిస్ అంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఇందులో మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, a power m into a power n is equal to a power m plus n. a power m by a power n, a power m minus n, a power m whole power n, a power mn, ab whole power m, a power m into b power m, a by b whole power m, a power m by b power m, a power minus p, 1 by a power p, a power 0, 1, nth root of a power 1 by n, mth root of a, mnth root of a, అలాగే mth root a into nth root a is equal to mnth root of a power m plus n. ఇవి ఈ ఇండిసిస్లో ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అన్ని మీకు అందరికి వచ్చు, ఒకసారి నేర్చుకోండి. కొత్తగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ బాగా నేర్చుకోండి. దీని తర్వాత ఇండిసిస్లో మనకి స్మాల్ ప్రాబ్లమ్స్ కాకుండా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ 5 మోడల్స్ ఉంటాయి. స్మాల్ క్వశ్చన్ చెప్తాను మీకు, నేను కాంప్లికేటెడ్ 5 మోడల్స్ ఉంటాయి. స్మాల్ క్వశ్చన్ అంటే లైక్ దిస్, అంటే ఇలా ఇస్తాడు స్మాల్ క్వశ్చన్స్. ఎలా అంటే లైక్ 2 power n is equal to 8, then 2 power n minus 3 ఎంత అంటాడు. నువ్వేం చేస్తావు, 2 power n is equal to 8ని 2 క్యూబ్గా రాసుకుంటావు. n is equal to 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తావు. 2 power 3 minus 3, 2 power 0 is equal to 1 వేస్తావు. అంటే ఎంత ఈజీ క్వశ్చన్ పడదు. ఓకే, ఇవన్నీ చెప్తామండి. జనరల్గా కాంప్లికేటెడ్ మోడల్లో 5 మోడల్స్ ఉంటాయి. అవన్నీ చెప్పిన తర్వాత ఈ చిన్న లెక్కలన్నీ మీకు వీడియోలో అన్నీ చెప్తాను క్వశ్చన్లు. ఓకే, బుక్ RS అగర్వాల్ బుక్ ఉంటుంది, అందులో ఉంటాయి ఇవన్నీ. నేను ఆ పెద్ద బుక్ ఉంటుంది RS అగర్వాల్, అందులో ఆ బుక్ నుంచి చెప్తాను. ఇదిగోండి ఈ బుక్ RS అగర్వాల్, దీంట్లో ఉన్నాయి ఇండిసిస్ సాలిడ్స్. ఇందులో మ్యాక్సిమం అన్ని బిట్లు చెప్తాను, ఎక్కువ బిట్లు. ఆ క్లిక్కర్ మ్యాథ్స్ బుక్ కూడా వచ్చింది మీకు. అర్థమెటిక్ అంతా ఈ బుక్లో కూడా చెప్తుంటాను నేను, ఈ బుక్ కూడా చెప్తాను. మొత్తం అన్ని బుక్లో బిట్లు తీసుకుని మీకు చెప్తుంటాను. సరేనా? రైట్. ఈజీ నుంచి లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్దాం. రైట్. ఇప్పుడు ఇందులో వాడే లెక్క ఇచ్చిన 5 మోడల్స్ ఉంటాయి. అందులో మోడల్ 1 root a into root a up to infinity is equal to a. root a into root a up to n times is equal to a power 1 minus 1 by 2 power n. root a plus root a plus up to infinity is equal to 1 plus root of 1 plus 4a by 2. అలాగే root a minus up to infinity is equal to minus 1 plus root of 1 plus 4a by 2. చూడండి, root a into root a up to infinity is equal to a. root a into root a up to n times is equal to a power 1 minus 1 by 2 power n. root a plus root a up to infinity is equal to 1 plus root of 1 plus 4a by 2.
root a minus root a minus root a up to infinity is equal to minus 1 plus root of 1 plus 4a by 2. ఓకేనా చెప్పండి. root a into root a up to infinity is equal to a. root a into root a up to n times is equal to a power 1 minus 1 by 2 power n. root a plus root a plus root a up to infinity is equal to 1 plus root of 1 plus 4a by 2. root a minus root a minus root a up to is equal to minus 1 plus root of 1 plus 4a by 2. ఈ ఫార్ములాస్ ఎలా వస్తుంది చూసుకోండి. ఫస్ట్ ఇది తీసుకోండి. root a into root a up to infinity is equal to దీన్ని x అనుకోండి. ఈ హోల్ వాల్యూ x కదా, ఇది కూడా x అవుతుంది. root of ax is equal to x. Squaring on both sides. ax is equal to x square. ఒక x పోతే x is equal to a. ఆన్సర్ ఇది అంట. అప్ టు ఇట్స్ వాల్యూ a అనమాట. సో ఆన్సర్ ఇది a అనమాట. సో root a into up to infinity is equal to a. అదే ఇప్పుడు n టైమ్స్ ఉందనుకోండి, సపోజ్ n టైమ్స్ root a plus root a plus root a up to n టైమ్స్ అన్నాడు కదా. ఇక్కడ root a అంటే a పవర్ 1 by 2 ప్లస్ 2 to 4 1 by 4 2 2 jar 4 4 2 jar 8 1 by 8 ప్లస్ అప్ టు n టైమ్స్. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెస్ లో సమ్ ఆఫ్ n టైమ్స్ ఫార్ములా a ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్ అనమాట. a పవర్ a అంటే 1 by 2 ఇంటూ 1 మైనస్ ఆర్ అంటే 1 by 2 1 by 2 పవర్ n బై 1 మైనస్ 1 by 2. 1లో 1 by 2 1 1 పోద్ది. సో a పవర్ 1 మైనస్ 1 by 2 పవర్ n. ఇదంతా చేసే బదులుగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు అనమాట. ఓకేనా. సో root a into root a up to n times is equal to a power 1 minus 1 by 2 power n. అదే root a plus root a plus root a plus up to infinity. దీన్ని x అనుకోండి. సో root of a plus ఇది కూడా x అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. a plus x is equal to x square. ఏని వైపు తీసుకొచ్చాను. x square minus x minus a is equal to 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కావాలంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 3 అనమాట. అంటే a is equal to 1, b is equal to minus 1, c is equal to minus a. మరి x is equal to minus b అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac 4 ఇంటూ ac ప్లస్ అయిపోద్ది 4a బై 2a. ఆన్సర్ నెగిటివ్లో రాదు కాబట్టి సో మైనస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a బై 2 వేస్తారు అనమాట. ఇదంతా కాంప్లికేటెడ్ కదా, బై హార్ట్ చేసేది. రూట్ ఏ రూట్ అప్ ఇన్ఫినిటీ ఈక్వల్ ఏ రూట్ ఏ రూట్ అప్ n టైమ్స్ ఈక్వల్ టు a పవర్ 1 మైనస్ 1 బై 2 పవర్ n. root a plus root a plus root a up to infinity is equal to 1 plus root of 1 plus 4a by 2. root a minus root a up to infinity is equal to minus 1 plus root of 1 plus 4a by 2. వీటి మీద మనం కొన్ని క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. నౌ ది ఫస్ట్ క్వశ్చన్. రైట్. root 5 up to infinity is equal to dash అంటే ఫార్ములా ఏంటి? root a up to infinity is equal to a కదా. మరి a అంటే 5. సెకండ్ క్వశ్చన్. root 2 up to infinity ఎంత అంటే that is equal to what? 2. నెక్స్ట్ root 7 whole power 8 by 7 ఎంత అంటాడు. ఇది క్వశ్చన్. మనం ఇది వదిలేయండి, ఫస్ట్ దీన్ని చేయండి. ఫార్ములా ఏంటి? a పవర్ 1 మైనస్ 1 బై 2 పవర్ n. a అంటే 7, 1 మైనస్ 1 బై 2 పవర్ n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ రిపీటెడ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ 3 times. 7 పవర్ 1 మైనస్ 1 బై 2 క్యూబ్ అంటే 8. 7 పవర్ 8 LCM. 8 మైనస్ 1 ఎంత ఉంది? 7. ఇప్పుడు అదే హోల్ పవర్
8/700. 8 8 cancel, 7 7 cancel. Answer is what? 7. Okay, it is second question. Now next question వెళ్దాం. చూడండి, root of 6 plus root of 6 plus root of 6 plus up to infinity is equal to dash అంటే formula 1 plus root of 1 plus 4a by 2. ఇప్పుడు a అంటే ఏంటి? 6. 1 plus root of 1 plus 4 into 6 24 by 2. 1 plus root of 25 by 2. 1 plus root 25 and 5 by 2. 6 by 2. Answer is what? 3. Answer what? 3. మరి దీన్ని 6లో ఇంకా అలా చేయొచ్చు అంటే 6 ఉంది కదా, 6కి కాన్స్టిట్యూటివ్ ఫ్యాక్టర్ తీసుకోండి. కాన్స్టిట్యూటివ్ అంటే వరుసగా అని అర్థం అనమాట. 2 3 జా ప్లస్ ఉంటే బిగ్ నెంబర్ వేసేయండి, ఆన్సర్ 3. మైనస్ ఉంటే స్మాల్ నెంబర్ వేసేయండి, 2 అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ కాన్స్టిట్యూటివ్ ఫ్యాక్టర్ లేవనుకోండి, సపోజ్ అప్పుడు నోరు మూసుకొని ఫార్ములా వేసుకోండి, వచ్చేస్తుంది అనమాట. అది కాన్స్టిట్యూటివ్ ఉంటే వేయాలన్నమాట. అది ఇప్పుడు చూడండి, సపోజ్ 1 క్వశ్చన్ ఇస్తాను. కాన్స్టిట్యూటివ్ ఉన్నప్పుడు ప్లస్ ఉంటే బిగ్ నెంబరు, మైనస్ ఉంటే స్మాల్ నెంబరు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 12 minus 12 minus 12 up to infinity. 12 ఫ్యాక్టర్ ఏంటి? 4 into 3. 6 into 2 ఉంటాయి కానీ కాన్స్టిట్యూటివ్, మైనస్ ఉంది కాబట్టి స్మాల్ నెంబర్. ఆన్సర్ ఇస్ 3. ఆన్సర్ వాట్? 3. కాన్స్టిట్యూటివ్ ఫ్యాక్టర్ తీసుకొని ప్లస్ ఉంటే బిగ్ నెంబర్ వేయండి, మైనస్ ఉంటే స్మాల్ నెంబర్ వేయండి. వన్ మోర్ క్వశ్చన్, square root of 20 plus square root of 20 plus square root of 20 plus up to infinity. 20 factor into 4 into 5 plus కాబట్టి బిగ్ నెంబర్. ఆన్సర్ ఇస్ వాట్? 5. ప్లస్ ఉంటే బిగ్ నెంబర్ వేయండి, మైనస్ ఉంటే స్మాల్ నెంబర్ వేయండి. ఇదే మోడల్ 1 అనమాట. ఓకేనా? సో మోడల్ 1 ఏంటి? root a into root a up to infinity is equal to a. root a into root a up to n times is equal to a power 1 minus 1 by 2 power n. root a plus root a plus root a up to infinity is equal to 1 plus root of 1 plus 4a by 2. root a minus root a minus root a up to infinity is equal to minus 1 plus root of 1 plus 4a by 2. Right. This is model 1. Now I can go to model 2. Model 2. Model 2 ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ సాల్వింగ్ అంటారు. అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమంటారు అనమాట. మోడల్ 2. మోడల్ 2 కంపల్సరీ క్వశ్చన్స్ ఏమని ఎస్ఏలో సిసాట్లో ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ సాల్వింగ్ అంటాడు. ఎలాగేస్తారంటే సాల్వ్ 3 power x plus 3 power minus x is equal to 82/9. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయమని మనం ఏం చేస్తాం? 3 power x తీసుకుంటాం. 3 power minus x అంటే 1/3 power x. 82/9. Let 3 power x is equal to a. A plus 1/a. 82/9. LCM a. A square plus 1/a. 82/9. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 9a square plus 9 is equal to 82a. దీనిని కొట్టుకొస్తాం. 9a square minus 82a plus 9 is equal to 0. చూసారా, 7లకు ఆగిపోతున్నాయి. 9 9 are 81. 81 1 are 81. 81 plus 1 is equal to 82. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. 9a square minus 81a minus a plus 9 is equal to 0. 9a కామన్ తీయండి, a minus 9. minus 1 కామన్ తీయండి, a minus 9. a minus 9 కామన్ తీయండి,
9a minus 1 is equal to 0. అప్పుడు a minus 9 is equal to 0. a is equal to 9. a అంటే 3 power x. 9 అంటే 3 square. x is equal to 2. 9a minus 1 is equal to 0. 9a is equal to 1. a is equal to 1 by 9. 1 by 9 3 power minus 2. And x is equal to minus 2. So x is equal to plus or minus 2. ఇంత చేయాలి. దీనికి ఎంత అక్కర్లే. దీనికి సింపుల్గా చిట్స్లాలో చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయొచ్చు. ఏమీ లేదు, దీనికి చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. 9 అంటే 3 స్క్వేర్ కదా, x is equal to 2. x is equal to minus 2. దట్స్ ఆల్. అలా చేసేవచ్చు. అది చిట్స్లా ట్రెడిషనల్. అంటే జనరల్గా ఎలా చేస్తామంటే ఇటువంటి లెక్కలు ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ ఆప్షన్ ప్లస్ ఆర్ మైనస్ 1, సెకండ్ ఆప్షన్ ప్లస్ ఆర్ మైనస్ 2, థర్డ్ ఆప్షన్ ప్లస్ ఆర్ మైనస్ 3, ఫోర్త్ ఆప్షన్ ప్లస్ ఆర్ మైనస్ 4. వాడు క్వశ్చన్ ఏమన్నాడు, సాల్వ్ ద ఈక్వేషన్ అన్నాడు. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయమంటున్నాడు. నువ్వు థింక్ చేయాలి, ఆ ఈక్వేషన్ మనం ఎందుకు సాల్వ్ చేయాలి. వై వీ క్యాన్ సాల్వ్ ద ఎక్స్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ఎందుకు సాల్వ్ చేయాలంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే టు ఫైండ్ ఎక్స్ అని అర్థం. ఎక్స్ వాల్యూ నువ్వేందుకు ఫైండ్ అవుట్ చేయలేదు, దొరదేది వాడే ఆప్షన్ ఇస్తున్నాడు ఎక్స్ వాల్యూ. క్వశ్చన్ ఏంటి, సాల్వ్ ద ఈక్వేషన్. సాల్వ్ అంటే ఏంటి, టు ఫైండ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ నువ్వెందుకు ఫైండ్ అవుట్ చేయాలి, వాడే ఆప్షన్ ఇస్తాడు కదా. ఎందుకయ్యా మనకు అవసరం లేదు కదా. అప్పుడు ఎక్స్ వాల్యూ ఆప్షన్లో ఉంటుంది, మీద పెడతాం అనమాట. అదే సో ఫస్ట్ 1 పెడతాం. 3 power 1 3, 3 power minus 1 by 3, LCM 3, 9 plus 1 10 by 3. నీకు ఎంత రావాలి, 82 by 9 రావాలి. సో ఫస్ట్ 1 రా, 2 పెడతాం. 3 power 2 9, మైనస్ 1 కాబట్టి 1 by 9, LCM 9, 81 plus 1 ఎంత, 82 by 9. సరిపోయింది కదా. ఆన్సర్ ఏమంటారు, ప్లస్ ఆర్ మైనస్ 3 అనమాట. ఇదే మోడల్ 2. మోడల్ 2 ఏంటంటే సాల్వింగ్ ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్స్. మనం 3-4 క్వశ్చన్స్ చేద్దాం, నీకు అలవాటు అయిపోతుంది. రైట్, సాల్వ్ 4 power 1 plus x plus 4 power 1 minus x is equal to 17. Options. First option 1 0, second option 1, third option 2, fourth option 3. చూడండి, x వాల్యూ 0 వేయండి. 1 plus 0 1, 4 power 1 4, 1 minus 0 1, 4 power 1 4, 8 వచ్చింది. నీకు ఎంత రావాలి, 7, 17 రావాలి. కాదు, 1 పెట్టండి. 1 plus 1 2, 4 square 16, 1 minus 1 0, 4 power 0 1, 16 plus 1 ఎంత, 17. సరిపోయింది కదా. ఆన్సర్ ఏమో అట్ట 1 అనమాట. నెక్స్ట్ 1 more క్వశ్చన్. సాల్వ్ 2 plus root 3 whole power x square minus 3 plus 2 minus root 3 whole power x square minus 3 is equal to 4. Options plus or minus 2, plus or minus 3, plus or minus 4, plus or minus 5. First plus 2 substitute చేయండి. 2 plus root 3, 2 square 4, 4 minus 3 1, 2 minus root 3 whole power 1. ఈ ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 పోతుంది. 2 plus 2 ఎంత, 4. ఆన్సర్ ఏమంటారు, ప్లస్ ఆర్ మైనస్ 2 అన్నారు. ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ వాల్యూ కొనుక్కోమంటాడు. ఎక్స్ వాల్యూ మనం ఏమైనా కొనుక్కోవాలి, వాడే ఆప్షన్ వస్తాడు. త్రూ ఆప్షన్స్ ఎదుర్కోండి. ఇది మోడల్ 2. ఇది మోడల్ అంటే వాడు ఏదైనా వచ్చు, ఎనీ ఈక్వేషన్ వచ్చు. ఏది ఇచ్చినా నీకు 100 లెక్కలు చెప్పినా ఎక్స్ వాల్యూ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి. నా మోడల్ 3. మోడల్ 3 మోడల్ 3 1
మోడల్ 3 మీకు ఇండిసిస్ ఎక్స్ప్రెషన్స్ అంటే పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని సింప్లిఫై చేయమంటాడు. ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని సింప్లిఫై చేయాలి అంటే చూడండి, సింప్లిఫై 3 into 2 power n plus 1 minus 2 power n by 2 power n minus 2 power n minus 1 అంటాడు. దీన్ని సింప్లిఫై చేయమంటాడు. మనం ఏం చేస్తాము, దీన్ని జనరల్గా 3 into a power m plus n is equal to a power m into a power n, 2 power n into 2 minus 2 power n by 2 power n minus a power m minus n ని a power m by a. న్యూమరేటర్లో 2 power n కామన్ ఉంది. 3 2 jar 6 minus 1. డినామినేటర్ 2 power n కామన్ ఉంది. 1 minus 1 by 2. 2 power n పోతే 1 మిగులుతుంది, 2 power n పోతే 1 by 2 మిగులుతుంది. ఈ రెండు క్యాన్సిల్. 6 minus 1 5, 1 minus 1 by 2 1 by 2. ఫ్రాక్షన్ రివర్స్ అయిపోతుంది. 5 2 jar 10. ఇది ట్రెడిషనల్ మెథడ్. మరి చిట్నాటి దీనికి సీజ్ చేయడు. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చి సింప్లిఫై చేయమంటాడు. అంటే అర్థం ఏంటి, ఒక బిగ్ ప్రాబ్లమ్ని స్మాల్ ప్రాబ్లమ్ చేయాలి. ఎప్పుడైనా చిన్నవాడు పెద్దవాడు అవ్వడం చాలా కష్టం, పేదవాడు కోటీశ్వరుడు అవ్వడం చాలా కష్టం, కోటీశ్వరుడు పేదవాడు అవ్వడం 5 సెకండ్లు అనమాట. అలాగా పెద్ద లెక్కని చిన్న లెక్కని పెద్ద లెక్క చేయడం చాలా కష్టం, పెద్ద లెక్కని చిన్న లెక్క చేయడం చాలా ఈజీ. ఎలాగంటే నేను చెప్తాను చూడండి, ఏమీ లేదు, ఇదో బిగ్ ప్రాబ్లం ఉంది, దీన్ని స్మాల్గా చేయాలి. ఇప్పుడు నేను ఉన్నాను మ్యాథ్స్లో చాలా ఎన్నో సంవత్సరాలు చెప్తున్నాను. నేను బాగా చెప్పలేదు అన్నానికి ఒక ఉదాహరణ చాలు. ఏదో ఉదాహరణ తీసుకొని 6 గుంటల బాలు తీరు చేస్తే బాలుగా అనేస్తారు. అది బాగా చెప్పాలంటే ఎన్నో కష్టం అనమాట. అలా ఇక్కడ ఒక పెద్ద లెక్కని చిన్న లెక్క చేయాలని సింపుల్గా వచ్చిన క్వశ్చన్లో వేరియబుల్స్ ఉంటాయి. ఎన్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ ప్లేస్లో నీకు నచ్చిన నెంబర్ ఒకటి సబ్స్టిట్యూట్ చేసి, ఎనీ ప్రాబ్లం ఏ నెంబర్ అయినా మీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు. నేను n = 2 సబ్స్టిట్యూట్ చేస్తాను, ఏదైనా చేయొచ్చు. నేను 3 into 2 plus 1 3, 2 cube 8 minus 2 square 4, 2 square 4 minus 2 minus 1 1, 2 power 1 2, 24 minus 2 20, 4 minus 2 10, 2 answer is what? అలా దీన్ని సింప్లిఫై చేసేవచ్చు అనమాట. 1 more question. Simplify 5 into 3 power n plus 1 minus 3 power n minus 1 by 2 into 3 power n minus 3 power n minus 2. That is better. Okay? n is equal to 2. 2 plus 1 3. 3 cube 27. 27 into 5. 2 minus 1 1. 3 power 1 3. 3 square 9. 9 into 2 18. 2 minus 2 0. 3 power 0 1. 5 2700 135. 135 minus 3 132. 18 minus 1 17. That's all. ఇదే మోడల్ 3. మోడల్ 3 ఏంటంటే ఇండిసిస్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. నెక్స్ట్ మోడల్ 4 క్యూబ్ కాన్సెప్ట్. ఎక్కడైనా మీ క్వశ్చన్ని క్యూబ్ చేయాలన్నమాట. క్యూబ్ కాన్సెప్ట్ అని పెట్టుకోండి. మోడల్ 4 క్యూబ్ కాన్సెప్ట్. మోడల్ 4 క్యూబ్ కాన్సెప్ట్. క్యూబ్ కాన్సెప్ట్. క్యూబ్ అంటే 2 ఫార్ములాస్ ఉంటాయి. a plus b whole cube, a cube plus b cube plus 3ab into a plus b, a minus b whole cube, a cube minus b cube minus 3ab into a minus b. a plus b whole cube formula
a cube plus b cube plus 3ab into a plus b, a minus b whole cube formula a cube minus b cube minus 3ab into a minus b. ఆ టూ ఫార్ములాస్ బట్టే మనకు ఉంటుంది అనమాట. అది ఇందులో మనకి 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. అందులో టైప్ 1 if y is equal to 3 power 1 by 3 plus 3 power minus 1 by 3, then find 3y cube plus 9y is equal to dash. ఇది క్వశ్చన్. దీన్ని మనం ఏం చేస్తామంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. y cube is equal to 3 power 1 by 3 plus 3 power minus 1 by 3 whole cube. A plus b whole cube. A plus 3y cube minus 9y is equal to dash. A plus b whole cube. Formula a cube. 3 power 1 by 3 whole cube. Plus b cube. 3 power minus 1 by 3 whole cube. Plus 3 into a. 3 power 1 by 3 into b. 3 power minus 1 by 3. Into a plus b. 3 power 1 by 3 plus 3 power minus 1 by 3. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 3 power 1 3. 3 power minus 1 1 by 3. Plus 3 into ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇట్స్ వాల్యూ y. LCM 3. 3 3 is 9. 3 3 పోతే 1. 9y. దీన్ని పట్టుకెళ్తాము. 3y cube is equal to 10 plus 9y. దీన్ని పట్టుకొస్తాము. 3y cube minus 9y is equal to 10. చెమట ఎక్కిపోయింది లెక్క చేయడానికి. దీన్ని చిక్స్ రాలు ఏం లేదు. చిక్స్ రా చూసుకోండి. కూల్. క్వశ్చన్ ఇది, గివెన్ ఇది, క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ యొక్క కోఎఫిషియంట్ ఏమని తీసుకోండి. ఏమంటే 3. దాన్ని ఎప్పుడు స్క్వేర్ చేయండి. 3 square 9. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ 1 వేయండి, ప్లస్ ఉంటే మైనస్ 1 వేయండి. చెప్పండి. ఎక్కడున్న కోఎఫిషియంట్ ఎప్పుడు స్క్వేర్ చేయండి. 3ని స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? 9. మైనస్ ఉంటే ఏమేయాలి? ప్లస్ 1. ప్లస్ ఉంటే ఏమేయాలి? మైనస్ 1 అనమాట. ఎక్కడున్న కోఎఫిషియంట్ స్క్వేర్ చేయాలి. మైనస్ ఉంటే ప్లస్ 1 వేయాలి, ప్లస్ ఉంటే మైనస్ 1 వేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఒక లెక్క ఇస్తాను. If y is equal to 5 power 1 by 3 plus 5 power minus 1 by 3, then 5y cube minus 15y is equal to dash అంటాడు. 5 square 25 minus 1 కాబట్టి plus 1. 25 plus 1 is equal to what? 26 అనమాట. ఇది type 1. Now type 2. ఇలా చేస్తాడు. ఇఫ్ x is equal to cube root of root 2 plus 1 plus minus cube root of root 2 minus 1, then x cube. చూడండి. x is equal to cube root of root 2 plus 1 minus cube root of root 2 minus 1, then x cube plus 3x is equal to dash అంటాడు. లెక్క చూడగా నాన్ మ్యాథ్స్ అలా కళ్ళు మైకలు కమ్ముతాయి అనమాట. అది సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. x cube is equal to cube root of root 2 plus 1 minus cube root of root 2 minus 1 whole cube. A minus b whole cube. A minus b whole cube formula a cube minus b cube minus 3ab into a minus b. Cube root of root 2 plus 1 whole cube minus cube root of root 2 minus 1 whole cube minus 3 into a cube root of root 2 plus 1 into b cube root of root 2 minus 1 into a minus b
cube root of root 2 plus 1 minus cube root of root 2 minus 1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రూట్ 2 ప్లస్ 1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రూట్ 2 మైనస్ 1 మైనస్ 3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2 మైనస్ 1. దీని వాల్యూ ఎక్స్. రూట్ 2 ప్లస్ 1 మైనస్ రూట్ 2 ప్లస్ 1 మైనస్ 3x. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ 3x పట్టుకెళ్ళిపోతాం. అప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2. సో అవర్ ఆన్సర్ ఇస్ 2. దీన్ని చేయాలి. మరి చిప్స్ లాగా మనం ఎలా చేస్తామంటే ఇంత లేదు మనం ఎలా చేయొచ్చంటే ఇక్కడ ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. ఎప్పుడైనా ప్లస్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, మైనస్ ఉంటే సెకండ్ ప్రిఫరెన్స్. ఇప్పుడు ఒక స్టూడెంట్ కనిపిస్తాడు, ఒరే నీకు మ్యారేజ్ అయింది అంటాను నేను. మ్యారేజ్ అయింది సార్. పిల్లలు ఎంతమంది అంటే ఇద్దరు అంటారు. ఎవరో ఒక ప్లస్ ఒక మైనస్ అంటాడు. ప్లస్ మైనస్ లెక్కలతో సమాధానం చెప్తాడు. ప్లస్ అంటే మేలు, మైనస్ అంటే ఫిమేల్. ఇక్కడ ప్లస్ అనుకోండి, ప్లస్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, మైనస్ అంటే సెకండ్ ప్రిఫరెన్స్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఫస్ట్ టర్మ్కి డబల్ చేయండి. మైనస్ ఉందనుకోండి, సెకండ్ టర్మ్కి డబల్ చేయండి. సెకండ్ టర్మ్ ఎంత 1, 1కి డబల్ ఎంత 2. ప్లస్ ఉంటే ఫస్ట్ టర్మ్ డబల్, మైనస్ ఉంటే సెకండ్ టర్మ్ డబల్. ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, రూట్ 2కి డబల్ 2 రూట్ 2. మైనస్ ఉంది కాబట్టి 1కి డబల్ ఎంత అయింది 2 అనమాట. ప్లస్ ఉంటే ఫస్ట్ టర్మ్ డబల్, మైనస్ ఉంటే సెకండ్ టర్మ్ డబల్ అనమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి. If x is equal to cube root of 2 plus root 3 plus cube root of 2 minus root 3, then x cube minus 3x is equal to dash అంటారు. ఇక్కడ సింబల్ ఏముంది ప్లస్. ప్లస్ అంటే ఫస్ట్ టర్మ్ 2, 2కి డబల్ ఎంత 4. ఆన్సర్ ఇది వాట్ 4. ప్లస్ ఉంటే ఫస్ట్ టర్మ్ డబుల్ చేయండి, మైనస్ ఉంటే సెకండ్ టర్మ్ డబుల్ చేయండి. ఇది టైప్ 2. ఇది నౌ టైప్ 3. టైప్ 3 if x is equal to 3 plus 3 power 1 by 3, x is equal to 2 plus 2 power 1 by 3 plus 2 power 2 by 3, then x cube minus 6x square plus 6x is equal to dash. ఇది క్వశ్చన్. ప్లస్ 2ని లెఫ్ట్ సైడ్ పంపించండి. x minus 2, 2 power 1 by 3 plus 2 power 2 by 3. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. x minus 2 whole cube is equal to 2 power 1 by 3 plus 2 power 2 by 3 whole cube. Left side a minus b whole cube, right side a plus b whole cube. A minus b whole cube form a cube minus b cube minus 3ab into a minus b. Right side a plus b whole cube. A cube అంటే 2 power 1 by 3 whole cube plus b cube అంటే 2 power 2 by 3 whole cube plus 3 into a 2 power 1 by 3, b 2 power 2 by 3 into a plus b 2 power 1 by 3 plus 2 power 2 by 3. X cube minus 8 minus 6x square minus into minus plus 12x, 3 3 both are 2, 2 square 4 plus 3 into a power m into a power m plus m, 1 by 3, 2 by 3, 3 by 3 and 2 వచ్చేస్తుంది. దీని వాల్యూ x minus 3, x minus 2.
అప్పుడు 6 ప్లస్ 6x మైనస్ 2 6 2 12. అప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఈ -8 దీన్ని పట్టుకొచ్చాను, దీన్ని పట్టుకోండి. x³ minus 6x square, 12x minus 6x అంటే 6x is equal to 6 minus 12 minus 6 minus 8 ఇటు వస్తే ప్లస్ 8. సో అప్పుడు x³ minus 6x square plus 6x 8 minus 6 is equal to 2. ఇంతసేపు చేయాలి దీన్ని, చాలా దీన్ని ట్రెడిషనల్ మెథడ్. మరి దీన్ని చిట్స్లో ఎలా చేస్తామని ఏం లేదు. ఈ షార్ట్ కట్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే బేస్ అన్ని ఈక్వల్గా ఉన్నప్పుడు అవుతుంది. ఈక్వల్గా లేదనుకోండి ఇక్కడ పాసిబిలిటీ కాదు, ఏ రావాలన్నమాట. అయితే లెక్క సాల్వ్ పాసిబుల్ అవుతుంది. ఇక్కడ బేస్ ఏముంటుందో ఆ బేస్ తీసుకోండి ఇంటూ ఆ బేస్ కన్నా ముందు నెంబర్ తీసుకోండి. 2 కన్నా ముందు నెంబర్ 1 కదా, దాన్ని స్క్వేర్ చేసేయండి. సో ఆన్సర్ ఇది వాట్ చో, అది చిట్స్లో. ఓకేనా? వన్ మోర్ క్వశ్చన్. If x is equal to 3 plus 3 power 1 by 3 plus 3 power 2 by 3, then x³ minus 9x square plus 18x is equal to dash అంటారు. బేస్ 3 ఉంది కదా, 3 ఇంటూ 3 కన్నా ముందు నెంబర్ అయితే 2, దాన్ని స్క్వేర్ చేసుకో. 4 3 అనమాట. ఇదే మోడల్ 4. మోడల్ 4లో 3 టైప్స్ ఉంటాయి. నౌ లాస్ట్ వన్ మోడల్ 5. మోడల్ 5. మోడల్ 5 ఏంటంటే చూసుకోండి. ఇఫ్ a power x is equal to b power y is equal to c power z and b square is equal to ac, then 2 by y is equal to dash. ఇది క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఏపీఎస్సీ మెయిన్స్ లో పడింది 2019. చూసుకోండి. ఎప్పుడైనా ఆల్ ఈజ్ ఈక్వల్స్ ఇచ్చినప్పుడు మ్యాథమెటిక్స్ దాన్ని కే అనుకోండి. let a power x is equal to b power y is equal to c power z is equal to k అనుకోండి. now a power x is equal to k, which implies a is equal to k power 1 by x. Similarly, b is equal to k power 1 by y. C is equal to k power 1 by z. Now the condition is that b square is equal to ac. b అంటే k power 1 by x whole square. మరి a అంటే k power 1 by x. c అంటే k power 1 by z. So k power 2 by y is equal to k power 1 by x plus 1 by z. Bases equal కాబట్టి పవర్స్ ఈక్వల్. 2 by y is equal to 1 by x plus 1 by z. సో 2 by y is equal to 1 by x plus 1 by z. ఇది ట్రెడిషనల్. సీసైడ్ విద్యార్థులు చూసుకోండి, ఎస్ఏ కానీ సీసైడ్ కానీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. సీసైడ్ విద్యార్థులు ఎప్పుడు ఏదో చిన్న చిన్న మీకు ఒక 15-20 క్లాసులు చెప్పేస్తారు, ఒక 10-15 చాప్టర్స్ ఇదే పడతాయమ్మంటారు. కానీ ఏం పర్వాలేదు, మొత్తం 52 బిట్స్ ఉంటాయి. 52 చాప్టర్లు నేర్చుకోవాలి మీరు అనమాట. నేర్చుకుంటే నవ్వుతారు మీరు. మీ కోచింగ్ సెంటర్ సీసైడ్ పాసే కదా అని చెప్పి కొన్ని చాప్టర్లు వచ్చి లేపేస్తుంటారు, మీరు లాస్ అయిపోతారు అనమాట. ఓకేనా? ఒక అబ్బాయి సివిల్స్ ప్రిలిమ్స్లో పేపర్ 1లో 120 వచ్చినాయి, సీసైట్లో పోయాడు అతను. నాకు ఫోన్ చేసి బాధపడుతున్నాడు అనమాట. ఇది పాస్ అయితే కదా, ఇది పాస్ అవ్వాలి కదా. బాగా నేర్చుకోండి. మరి దీన్ని చిట్స్లా ఎలా చేస్తారో చూసుకొని చేస్తున్నారు. చిట్స్లాలో
ఏం లేదు. ఆల్ ఈజ్ ఈక్వల్స్ ఉన్నప్పుడు షార్ట్ కట్ అప్లికబుల్ అవుతుంది. ఇది గివెన్ కండిషన్ క్వశ్చన్, గివెన్ కండిషన్ క్వశ్చన్, గివెన్ కండిషన్ క్వశ్చన్. ఈ గివెన్లో బేస్లో వేరియబుల్స్ ఉండొచ్చు, నెంబర్లు ఉండొచ్చు. ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి ఈ కండిషన్ ఇవ్వాలి, లేకపోతే లెక్క చేయలేము. నెంబర్లు ఉన్నాయనుకోండి కండిషన్ ఉన్నప్పుడు లెక్క చేయొచ్చు. సో ఇప్పుడు మనకి బేస్లో వేరియబుల్స్ ఉన్నాయి, కండిషన్ ఉంది, లెక్క చేయొచ్చు. ఎలాగంటే బి మీద పవర్ 2 ఉంది, అక్కడ y ఉంది. ఏ మీద పవర్ 1 ఉంది, అక్కడ x ఉంది. ఇంటూ ఉంటే ప్లస్, బై ఉంటే మైనస్. ఇంటూ ఉంది కాబట్టి ప్లస్. సి మీద పవర్ 1 ఉంది, అక్కడ ఏమో z ఉంది. సో 2/y = 1/x + 1/z. 2/y = 1/x + 1/z అనమాట. అలా చేయొచ్చు. వన్ మోర్ క్వశ్చన్ చూడండి. If a power x is equal to b power y is equal to c power z is equal to d power w and ab is equal to cd, then 1/x + 1/y is equal to dash అంటే ఇది గివెన్ కండిషన్ క్వశ్చన్. ఇక్కడ పవర్లు ఏమంటే 1/x ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ 1/y is equal to c 1z 1/z d 1/w. That's all అనమాట. 1/x + 1/y is equal to what? 1/z + 1/w అలా తీసుకోవచ్చు. ఇప్పుడు కండిషన్ లేదనుకోండి, సపోజ్ నెంబర్స్ ఇస్తాడు. చూడండి, ఇఫ్ 2 power x is equal to 3 power y is equal to 12 power z, then dash అంటది ఈక్వేషన్. 2, 3, 12 కండిషన్ ఏంటి? 4 × 3 is equal to 12 అది కండిషన్. 4 ని 2 square into 3 is equal to 12. 12 అంటే 12 power 1 2/x plus 1/y is equal to 1/z. That's all. Okay, one more question. One more question. 0.231 whole power x is equal to 2.31 whole power y is equal to 10 power z. Then డాష్ అంటారు. ఏమి లేదు. దీన్ని 10తో మల్టిప్లై చేస్తే, దీన్ని 10తో మల్టిప్లై చేసి వస్తుంది. చూడండి, 0.231 × 10 is equal to 2.31. మరి 1/x ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ 1/z is equal to 1/y. దట్స్ ఆల్ అనమాట. ఇది ఈ 5 మోడల్స్కి 5 షార్ట్ కట్స్ ఉంటాయి. మిగతా చాలా లెక్కలు ఉంటాయి, అవి జనరల్గా వచ్చేస్తుంటాయి. అవి కొన్ని లెక్కలు మీకు చెప్తాను. అందులో ఫస్ట్ నోట్ ఏంటంటే, ఈ మనకి ఈ సర్క్యూట్స్ ఇండిసెస్లో సైక్లిక్ టర్మ్స్ ఉంటాయి. సైక్లిక్ టర్మ్స్ అంటే ఏబి బిసి సిఏ పిక్యూ క్యూఆర్ ఆర్పి ఎల్ఎం ఎంఎన్ ఎల్ఎన్ XY YZ ZX అలా సైక్లిక్ అంటారు. సైక్లిక్ వచ్చిందంటే దాని ఆన్సర్ 180 అండి. 99% రైట్ అవుతుంది అనమాట, 1% తప్పు అవుతుంది. ఎలాగంటే చూడండి, క్వశ్చన్ అడిగిస్తారు. ఇఫ్ a + b + c = 0, then 1/1 + x power a + x power - b plus 1/1 plus x power b plus x power minus c plus 1/1 plus x power c plus x power minus a. Its value ఎంత అంటాడు. సో లెక్క చూడగానే మనం కళ్ళు తిరుగుతాం కదా, ఏం అక్కర్లేదు. ఏబి బిసి సిఏ ఉందా, దీని ఆన్సర్ ఏం వేస్తాం? 1. ఆన్సర్ ఇది 1 అని వేస్తాం అనమాట. సైక్లిక్ టర్మ్స్ ఉంటే దాని ఆన్సర్ 1 వేసుకోవచ్చు అనమాట. ఎవరిని బెజమాన్ అక్కలే, 99% రైట్ అవుతుంది. అలాగే వన్ మోర్ క్వశ్చన్.
ఇవన్నీ మన 10th క్లాస్ ఉంటాయి లెక్కలన్నీ. ఇఫ్ LMN is equal to 1, then 1 by 1 plus L plus M inverse plus 1 by 1 plus M plus N inverse plus 1 by 1 plus N plus L inverse is equal to dash అంటాడు. ఆన్సర్ 1 అండి. ఆన్సర్ 1. ఇది నోట్ నెంబర్ 1 ఇది. ఓకే, నెక్స్ట్ కొన్ని లెక్కలు చేద్దాం. కొన్ని లెక్కలు చెప్తాను చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ a power a root a is equal to a root a whole power a, then a is equal to dash. ఎనలిటికల్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి. ఇక్కడ బేస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏ రావాలి. ఏ వేసుకోండి. రూట్ ఏ అంటే ఏ పవర్ 1/2 హోల్ పవర్ ఏ. ఇక్కడ 1 కదా, ఈ రెండు యాడ్ చేసుకోండి. 1 + 1/2 = 3/2 ఏ. ఇక్కడ ఏ ఇక్కడ ఏ సమానం. అప్పుడు ఏ రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఏ. ఏ పోద్ది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 9/4. ఆన్సర్ వాట్? 9/4. ఇది ఒక క్వశ్చన్ అనమాట. 10th క్లాస్లో ఉంటుంది. ఈ అనలిటికల్ బ్రెయిన్ కూడా మీకు రావాలి. ఇది రాకన్నా అన్ని షార్ట్ కట్లు మీరు ఆధారపడకండి. నెక్స్ట్ క్వశ్చన్, if a power x is equal to b, p power y is equal to c, c power z is equal to a, then x y z is equal to dash. ఆన్సర్ అనే వస్తుంది కానీ ట్రెడిషనల్. ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి చూసుకోండి. బ్యాచ్ ఇక్కడ మీకు ఎక్స్ వై జెడ్ రావాలి కదా. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, టేకింగ్ బోత్ సైడ్స్ వై జెడ్. ఎక్స్ వై జెడ్, బి పవర్ వై జెడ్. బి పవర్ వై జెడ్ని బి పవర్ వై హోల్ పవర్ జెడ్. బట్ బి పవర్ వై ఈజ్ ఈక్వల్ టు సి కదా, సి పవర్ జెడ్. సి పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, ఏ పవర్ 1. మరి ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. వన్ మోర్ క్వశ్చన్. If a power x is equal to bc, b power y is equal to ca, c power z is equal to ab, then x y z is equal to dash. ఇక్కడ 1 రాదు ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ ఆర్డర్లో లేవు కదా. ఇప్పుడు దీన్ని ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బీసీ, ఇక ఏం రావాలి? ఎక్స్ వై జెడ్. ఇక్కడ ఎక్స్ మాత్రం ఉంది, టేకింగ్ బోత్ సైడ్స్ వై జెడ్. ఏ పవర్ ఎక్స్ వై జెడ్, బీసీ పవర్ వై జెడ్. మరి బీసీ పవర్ వై జెడ్ని బి పవర్ వై జెడ్ ఇంటూ సి పవర్ వై జెడ్. మరి బి పవర్ వై జెడ్ని బి పవర్ వై హోల్ పవర్ జెడ్, సి పవర్ వై జెడ్ని సి పవర్ జెడ్ హోల్ పవర్ వై అనుకుంటాం. చూసారా? బట్ బి పవర్ వై ఈజ్ ఈక్వల్ టు వాట్? సిఏ హోల్ పవర్ జెడ్. సి పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ వై. సి పవర్ జెడ్, ఏ పవర్ జెడ్, ఏ పవర్ వై, బి పవర్ వై. ఇప్పుడు చూసుకొని జాగ్రత్తగా, ఇక్కడ మనకి సి పవర్ జెడ్, ఏ పవర్ జెడ్, ఏ పవర్ వై, బి పవర్ వై. అప్పుడు మనం ఏం చేస్తామంటే చూసుకొని జాగ్రత్తగా, ఇక్కడ మనకి ఏ పవర్ జెడ్ ఇంటూ ఏ పవర్ వై, సి పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి పవర్ వై ఈజ్ ఈక్వల్ టు వాట్? బి పవర్ వై ఈజ్ ఈక్వల్ టు సి పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి, బి పవర్ వై ఈజ్ ఈక్వల్ టు వాట్? సిఏ. చూడండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ పవర్ జెడ్, ఏ పవర్ వై, బీసీ. బీసీ అంటే ఎంత చూసుకుని వస్తుంది? బీసీ బీసీ ఏ పవర్ ఎక్స్. అప్పుడు ఏమొస్తుంది? ఏ పవర్ ఎక్స్ ప్లస్
వై ప్లస్ జెడ్ ప్లస్ 2. ఇక్కడ ప్లేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్. ఆన్సర్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 2. ఇలా ఉంటాయి అన్నమాట లెక్కలు. అయితే మీరు ఎక్కువసార్లు ఇటువంటి లెక్కలు నేను ఇస్తాను, ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఆన్సర్ గుర్తుండిపోద్ది అనమాట. ప్రాక్టీస్ బాగా చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ ట్రెడిషనల్ ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ చూడండి. ఇఫ్ x is equal to, if a is equal to x plus root over x square plus 1, then x is equal to dash. ఇది క్వశ్చన్. ఇక్కడ ఏ యొక్క విలువని ఎక్స్లో ఇచ్చి ఎక్స్ యొక్క విలువని ఏళ్ళు అడిగాడు. ప్లస్ ఎక్స్ తీసుకొస్తాం మైనస్ ఎక్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. స్క్వేర్ కానీ బోత్ సైడ్ తీసుకోండి. a minus x whole square is equal to square root of x square plus 1 whole square. A square plus x square minus 2ax is equal to, ఈ రెండు పోతాయి, x square plus 1, ఈ రెండు పోతాయి. దీని నుండి దాని నుండి పంపించుకోండి. a square minus 1 is equal to 2ax, x is equal to a square minus 1 by 2a. దీన్ని 1/2 ఇంటూ రెండు ఫ్రాక్షన్ పార్షల్ ఫ్రాక్షన్గా విడగొట్టుకోండి. ఏ స్క్వేర్ బై ఏ మైనస్ 1/a. సో 1/2 ఇంటూ ఏ మైనస్ 1/a. దట్స్ ఆల్. ఇలా చేయరు దీన్ని. చిట్టా దీన్ని ఎలా చేస్తారంటే ఆప్షన్తో చేస్తాడు. ఆప్షన్స్తో ఎలా చేస్తాడు చూడండి. ఎప్పుడైనా ఏ క్వశ్చన్ అయినా వాడు నన్ను గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ ఎక్స్ టర్మ్స్ ఇచ్చి ఎక్స్ వాల్యూ ఏ టర్మ్స్ అడుగుతాడు. కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ ఆప్షన్ 1/2 ఇంటూ ఏ ప్లస్ 1/a, 1/2 ఇంటూ ఏ మైనస్ 1/a, 1/2 ఇంటూ ఏ ప్లస్ 2/a నన్ను అంటాడు. క్వశ్చన్ ఏంటంటే రేపు చూసుకోండి, ఏ వాల్యూ ఎక్స్లో ఇచ్చి ఎక్స్ వాల్యూ ఏలో ఎంత అన్నాడు. నేనేం చేస్తాను, ఎక్స్ కూడా ఒక నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సపోజ్ 2, అప్పుడు ఏజ్ కూడా ఎంత అవుతుంది? 2 ప్లస్ 2 స్క్వేర్ 4, 4 ప్లస్ 1 5, రూట్ 5, 2 ప్లస్ రూట్ 5 అవుతుంది. మరి 1/a ఏజ్ కూడా మీకు సర్డ్స్లో చెప్తాను, ఇది రివర్స్ అవుద్ది. రూట్ 5 మైనస్ 2 అవుతుంది, ప్లస్ ఒకటి మైనస్. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు? కలపని చెప్పాడు. రెండు కలిపారు అనుకో 2 రూట్ 5 వస్తుంది. 1/2 ఇంటూ 2 రూట్ 5. రూట్ 5 వచ్చింది, ఏం పెట్టావు? 2 అంటే సో ఇది కాదు, తీసివేయాలి. 2 ప్లస్ రూట్ 5 మైనస్ 2 ప్లస్ రూట్ 5 తీసివేయాలి. ప్లస్ మైనస్ రెండు పోతుంది, 4 వచ్చింది. మరి 1/2 ఇంటూ 4 ఎంత వచ్చింది? 2. నువ్వేం పెట్టావు? 2. ఏది పెడితే అదే రావాలి. ఎక్స్ వాల్యూ 2 పెట్టావు, ఎక్స్ వాల్యూ 2 పెడితే ఏ వాల్యూ సమ్ 2 ప్లస్ రూట్ 5 వచ్చింది. ఏ వాల్యూ 2 ప్లస్ రూట్ 5 పెట్టావు, మనకి ఏం రావాలి? ఎక్స్ వాల్యూ 2 రావాలి. ఏది పెడితే అదే రావాలన్నమాట. ఇలా బోల్డ్ లెక్కలు దీని ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు తర్వాత మీకు చెప్తాను అనమాట. ఇలా ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్. తర్వాత దీని తర్వాత సర్వీస్ వస్తుంది. ఈ రెండు కలిపి మేము బుక్లో కిరణ్ ప్రకాశ్ నుంచి లెక్క చెప్తాను సర్వీస్ అయిన తర్వాత. ఈ వీడియోని అందరూ లైక్ చేసుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్. సివిల్స్ విద్యార్థులు ఖచ్చితంగా 200% 1 బిట్ కంపల్సరీ పెడుతుంది. కాకపోతే ప్యూర్ మ్యాథ్స్ ఇండియాలో మీకు ఎవడో కాంపిటేటివ్ స్టైల్లో చెప్పలేడు, ఏదో చెప్తారు సోది, ట్రెడిషనల్గా ఉంటుంది అన్నమాట. ఓకే రైట్. ఇవి కష్టమైన లెక్కలు, ఈజీ లెక్కలు మీకు చాలా చెప్తాను బుక్లో. ఆ బుక్ మీరు చూపిస్తాను చూడండి. ఎస్ఎస్ కిరణ్ ప్రకాశ్ ఉంటుంది చూడండి. ఆ బుక్ కిరణ్ ప్రకాశ్ మొత్తం బిట్లని చెప్తాను. ప్యూర్ మ్యాథ్స్ అంతా వస్తుంది ఇంగ్లీష్లో. ఎక్కువ బిట్లు చెప్తాను. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చెప్పలేకపోయాము, ఇంగ్లీష్ మీడియం ఎక్కువ బిట్లు చెప్తాను అనమాట. ఈ బుక్ నుంచి చెప్తాను. ఎస్ఎస్ బిట్లు ఉంటాయి. ఇది ఇంగ్లీష్ తర్వాత సర్వీస్ అవుద్ది. అప్పుడు ఈ రెండింటి మీద బిట్లు చెప్తాను. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఆ ప్యూర్ మ్యాథ్స్ కొనుక్కోండి. తెలుగు మీడియం అయితే. ఇంగ్లీష్ మీడియంలో సివిల్స్ ఎస్ఎస్సి హై లెవెల్ పెడుతున్నాను నేను. ఇప్పుడే చేసేసుకోండి. 4,000 పెద్ద ఎక్కువేం కాదు. డబ్బు కోసం చూసుకోకండి. డబ్బు పోతే డబ్బు వస్తుంది, జాబ్ పోతే జాబ్ రాదు, వయసు పోతే వయసు రాదు, ప్రాణం పోతే ప్రాణం రాదు. జాబులో ప్రాణం లాంటిది అనమాట. అది వెంటనే మీరు యాప్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ 10 వీడియోలు వచ్చాయి. అలా వచ్చేస్తే వీడియోలు అయినా ఒక 100 వీడియోలు వస్తాయి అనమాట. అది మొత్తం ఆర్ఎస్ అగర్వాల్, మొత్తం కొత్త ఆర్ఎస్ అగర్వాల్, తర్వాత ఇది కిక్కర్ మ్యాథ్స్ బుక్,
ఈ బుక్ అలా చెప్తాను అర్థమేటిక్ అంటాను. హై లెవెల్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు త్వరలో జూమ్ క్లాస్, ఫ్రీ జూమ్ క్లాస్ వస్తాయి. నెంబర్ సిస్టమ్ 20-25 మార్క్స్ వస్తాయి. ఎస్ఐలో, ఎస్ఎస్లో ఉంటుంది, దేంట్లో పెద్ద దాంట్లో ఉంటుంది. ఈ బుక్లో నెంబర్ సిస్టమ్ అంతా మీకు చెప్తాను ఫ్రీగా. మీరందరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మనీ పే చేసుకోండి. మీకు ఫ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మాత్రమే ఫ్రీ ఉంటుంది. థ్యాంక్ యూ, బై బై, త్వరలో చెప్తాం. రైట్.